హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. మొబైల్ యొక్క టచ్ స్క్రీన్ అనేది కేవలం మన స్కిన్ ద్వారానే ఎందుకు రియాక్ట్ అవుతుంది, వేరే వస్తువుల ద్వారా ఎందుకు రియాక్ట్ అవ్వదు? టచ్ స్క్రీన్స్ కేవలం రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది రెసిస్టివ్ టచ్ స్క్రీన్, మరొకటిది కెపాసిటివ్ టచ్ స్క్రీన్. మొదటగా రెసిస్టివ్ టచ్ స్క్రీన్ గురించి చూద్దాం. ఇవి బ్యాంకులు, ఏటీఎం మిషన్లలో, సూపర్ మార్కెట్లలో అప్పట్లో వాడే టచ్ ఫోన్లలో కనిపిస్తాయి. ఇవి మన ఫింగర్ యొక్క ప్రెజర్ ద్వారా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించి ఉంటే వాటిని టచ్ చేసినప్పుడు ఆ స్క్రీన్ స్లైట్గా బెండ్ అవ్వడం గమనించి ఉంటారు. ఇలా ఎందుకనగా ఈ స్క్రీన్లో రెండు రెసిస్టివ్ సర్క్యూల్ లేయర్స్ ఉంటాయి. అవి ఎలక్ట్రికల్లీ కండక్టివ్ లేయర్స్తో కోటింగ్ వేయబడి ఉంటాయి. ఈ రెండు లేయర్స్ మధ్యలో స్పేస్ ఆర్ డాట్ ఉంటాయి. ఇవి ఈ రెండు లేయర్స్ను టచ్ అవ్వకుండా చూస్తాయి. కానీ మనం ప్రెస్ చేసినప్పుడు మాత్రం ఒక లేయర్ వెళ్ళి మరొక లేయర్ను టచ్ చేయడంతో పాటు ఇవి రియాక్ట్ అయ్యి పనిచేస్తాయి. కానీ ఈ టచ్ స్క్రీన్ కేవలం ఒక టచ్ మాత్రమే తీసుకుంటాయి. 2 ఫింగర్ జూమ్ లాంటివి చేయలేవు. అందుకే దీని ప్లేస్లో ఇప్పుడున్న కెపాసిటివ్ టచ్ స్క్రీన్స్ను వాడుతున్నాము. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్క్రీన్స్ మన ఫింగర్ యొక్క ప్రెజర్ సహాయంతో పనిచేయవు. కేవలం దేనిలో అయితే ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉందో వాటితోనే రియాక్ట్ అవుతాయి. మనిషి శరీరం కూడా పాజిటివ్ మరియు నెగిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్తో ఉంటుంది. కాబట్టి ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ కాపర్ లేదా ఇండియం వంటి మెటీరియల్స్తో నిర్మించబడి ఉంటాయి. వీటిలో మన వెంట్రుక కన్నా సన్నని వైర్స్తో తయారు చేయబడిన ఎలక్ట్రోస్టాటిక్ గ్రిడ్స్ను అమర్చుతారు. మన వేలు ఎప్పుడైతే స్క్రీన్ను టచ్ చేస్తుందో అప్పుడు ఒక చిన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ మన ఫింగర్కి ట్రాన్స్ఫర్ అయ్యి సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది. వెంటనే ఆ పాయింట్లో వోల్టేజ్ డ్రాప్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ ద్వారా అదే పాయింట్లో టచ్ పనిచేస్తుంది. అందుకే మనం గ్లౌజ్ వేసుకొని టచ్ చేస్తే ఈ స్క్రీన్స్ పనిచేయవు. మీరు ఎప్పుడైనా రోడ్లపైన వెళ్తుంటే అక్కడ చెట్లకు తెల్లని పెయింట్ ఉండడం గమనించారా? అలా ఎందుకు వేస్తారో తెలుసా? దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ పెయింట్ వేయడం వల్ల చెట్లు మొదల్లో వచ్చే క్రాక్స్ ఆగుతాయి. దాని తర్వాత చెట్టు యొక్క జీవితకాలం పెరుగుతుంది. అలాగే చెదపురుగులు, కీటకాలు చెట్లకు పట్టి చెట్ల వృద్ధిని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ పెయింట్ వేయడం వల్ల మరో ప్రధాన కారణం ఏమిటి అంటే ఇలా పెయింట్ వేసి ఉన్న చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నట్లు అర్థం. వాటిని ఎవ్వరూ కొట్టివేయడం చేయరాదు. ఇలా చెట్లకు తెల్లని పెయింట్తో పాటు రెడ్ మరియు బ్లూ పెయింట్ను కూడా వాడతారు. కానీ నేషనల్ హైవేస్లో మాత్రం తెల్లని పెయింట్ను ఎక్కువగా వాడతారు. దీని ద్వారా రాత్రి సమయాలలో వాహనాల యొక్క లైట్ వీటిపై పడి ఆ తెల్లని పెయింట్స్ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీంతో అక్కడ చెట్టు ఉన్నది అని వాహనదారుడు గమనిస్తాడు. మనం తినే ఆహార పదార్థాల మీద గ్రీన్ కలర్లో ఒక డాట్ ఉంటుంది. దానికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రోడక్ట్ మీద గ్రీన్ కలర్లో ఒక బాక్స్ ఉండి దానిలో ఒక డాట్ ఉంటే ఆ ప్రోడక్ట్ పూర్తిగా వెజ్ అని, అంటే శాకాహారానికి సంబంధించినదని అర్థం. అలాగే ఒక ఆహార పదార్థంలో ఏదైనా జంతువుకు సంబంధించిన, అంటే నాన్ వెజిటేరియన్కు సంబంధించిన పదార్థం కలిస్తే ఆ పదార్థం మీద బ్రౌన్ కలర్లో ఒక బాక్స్ ఉండి దానిలో ఒక డాట్ ఉంటుంది. ఇలా మనం కొన్ని ఆహార పదార్థాలు పూర్తిగా శాకాహారానికి సంబంధించినవా లేదా దానిలో మాంసాహార పదార్థాలు ఏమైనా కలిశాయా అనేది వినియోగదారుకి తెలియడం కోసం ఈ సింబల్స్ను ఖచ్చితంగా ప్రింట్ చేయాలనేది గవర్నమెంట్ రూల్. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.